అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి కల. ఈ ప్రత్యేక హోదాని అడ్డం పెట్టుకొని చాలామంది ఎన్నో ప్రగల్భాలు పలికారు. దీనికి సంబంధించి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన వాళ్ళు చెప్పిన మాటలు, ఆ యొక్క ప్రాసెస్‌లో ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎలా రాజకీయానికి వాళ్ళు వాడుకున్నారు అనేది చూద్దాం ఈ ప్రత్యేక హోదా ప్రగల్భాలలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాడు. తమకు 25 మంది ఎంపీలు ఉంటే కేంద్రం మెళ్ళ ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గొప్పలుపోయారు. వాళ్ళను వీళ్ళను ఎవరిని నమ్మద్దు, వాళ్ళంతా మోసం చేశారు, వైసీపీకి పూర్తి మద్దతు ఇవ్వండి అంటూ జగన్ గారు చెప్పారు. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎవరిస్తారో కేంద్రంలో వారికే మద్దతు ఇస్తాం అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే మాట మార్చారు, మడమ తిప్పారు. ఇది నమ్మక ద్రోహం. రాష్ట్ర నవ్యాంధ్రలో ప్రత్యేక హోదా వివాదానికి మూలం బీజేపీ విభజన బిల్లు రాజ్యసభలో చర్చకొచ్చిన సమయంలో ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. అవశేష ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయనిచ్చేది లేదని మరో నేత అరుణ్ జైట్లీ హోంకరించారు. టీడీపీతో పొత్తుతో ఆ ఎన్నికల్లోకి దిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నవ్యాంధ్ర ప్రచారంలో రాష్ట్ర విభజనను తీవ్రంగా తప్పుపట్టారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లేనని నమ్మబలికారు. ఢిల్లీ సింహాసనంపై కూర్చోగానే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు నరేంద్ర మోడీ. ఏపీకి ప్రత్యేక హోదా కల్పనకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారాయని అరుణ్ జైట్లీ అడ్డంగా అబద్ధం చెప్పారు. తాము అలాంటి సిఫార్సులు చేయలేదని ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చిన వివరణ చెవిటివాడి ముందు శంఖం ఊదటంలా మారిపోయింది. 2002 నాటి గోద్రా అల్లర్ల అనంతరం ముస్లింల ఓచుకోతనకు బాధ్యతగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పదవి నుంచి మోదీ వైదొలగాలన్న ఆనాటి చంద్రబాబు ప్రకటనను ప్రధాని మర్చిపోకపోవటం ప్రత్యేక హోదాకు అడ్డంకిగా మారింది అన్న భావన సర్వత్రా వ్యాపించింది. ఎన్నిసార్లు మోకరిల్లిన మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరని అర్థమైన తర్వాత చంద్రబాబు 2016 సెప్టెంబర్న ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. చంద్రబాబు పదవి చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రత్యేక హోదా మంత్రం వల్లివేస్తూ వస్తున్న జగన్ దానిని తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ లోక్సభ సభ్యులతో రాజీనామా కూడా చేయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాత్రం ఆ టైంలో రాజీనామా చేయలేదు. తమ మాదిరిగా టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని సవాలు విసిరారు. అంతటితో ఆగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేసిన ఎంపీలను ఢిల్లీ ఏపీ భవన్లో నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబెట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎలా తెస్తానో మీరే చూస్తారు అని ప్రజలకు పదే పదే చెప్పారు. వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మబలికారు. 2019 ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ సొంత బలంపై అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ ఓటరు వైసీపీ తరపున ఏకంగా 22 మంది ఎంపీలను ఆనాడు లోక్సభకు పంపారు. జగన్ మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే కాడి కింద పడేశారు. పదవీ స్వీకారానికి ముందు ప్రధాని మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన జగన్ వ్యూహాత్మకంగా అక్కడ మీడియా ముందు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు. బీజేపీకి 250 సీట్లకు పరిమితమైతే ప్రత్యేక హోదా సాధించే పని ఇప్పుడు బతిమలానటం మినహా చేయగలిగిందేమీ లేదంటూ చేతులెత్తేశారు. వచ్చే 5 ఏళ్లలో 50 సార్లైనా ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను అని చెప్పారు.
స్వరాష్ట్రంలో మీడియా ముందు ఈ మాట చెప్పలేకపోయారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో మీడియాను బహిష్కరించారని చెప్పాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా అస్త్రం ప్రయోగించాల్సిందిగా టీడీపీ ఎంపీలను డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని తాను ఎందుకు చేయలేదో చెప్పలేకపోయారు. నిజానికి రాజీనామాలు అక్కర్లేదు. రాజ్యసభలో మెజారిటీ లేని మోడీ ప్రభుత్వానికి అక్కడ సహాయ నిరాకరణ చేస్తే చాలు. జగన్ ఆ అస్త్రం ఏనాడూ ప్రయోగించలేదు. లోక్సభలో ఉన్న 22 మంది ఎంపీలతో పాటు రాజ్యసభలో ఉన్న తమ సభ్యులతో ప్రస్తుతం వైసీపీకి ఎగువ సభలో 9 మంది సభ్యులు ఉన్నారు. జగన్ అడుగడుగున మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అసలు విషయం లోక్సభలో బీజేపీ మెజారిటీను మరోటో కాదని, జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసులే అసలు లోగుట్టు అని ఆంధ్రులకు చాలా త్వరగానే అర్థమైంది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం? 2019లో పరిస్థితి అదైతే ఇప్పుడు 2024 మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. 5 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇప్పుడు అదే ప్రత్యేక హోదాని ఇలా ఆశగా చూపించి ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీరు మా కోట్లేస్తే మళ్ళీ మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, మేము దీనికి సంబంధించి మేము దీని మీద మాట్లాడతాము, ప్రత్యేక హోదా ఏపీకి వచ్చేలా చూస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్గా తీసుకొని ప్రతి పార్టీ ఆటలాడుకుంటుంది. నిజంగా ఈ ఎలక్షన్స్లోనైనా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ప్రత్యేక హోదానో లేకపోతే ఆంధ్రప్రదేశ్కు రావలసిన హోదాకి సంబంధించిన విభజన హామీలు కానీ దానితో పాటుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఏ పార్టీ అయితే ముందుకు వెళ్తుందో ఆ పార్టీకే ఓటు వేస్తే మంచిది.